చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్. ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్ర బాబు ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ప్రజలు భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంతంలో ఉన్న వైష్ణవి జూనియర్ కళాశాల నందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు సిఐడి డీఎస్పీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో సిఐడి సిఐలు శివప్రసాద్, దస్తగిరిల అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ఉపేంద్ర బాబుతో పాటు ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ వి శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహ, గోనెగండ్ల పోలీస్ స్టేషన్ సిఐ ఏ గంగాధర్, ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా డీఎస్పీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనుషులందరూ ఒకటేనని, ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షత, అణచివేత, అంటరానితనం, అస్పృశ్యత చూపరాదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17కు అనుగుణంగా పౌర హక్కుల చట్టం 1956, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ప్రత్యేక హక్కుల్ని కల్పించిందన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు, హత్యలు, మానభంగాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు చేసిన, కులం పేరుతో దూషించిన, సాంఘిక బహిష్కరణ, దేవాలయ ప్రవేశం అడ్డుకోవడం, హోటల్లో 2 గ్లాసుల పద్ధతి పాటించడం వంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమానత్వపు హక్కు ఉందన్నారు. దళిత నేత కదిరికోట ఆదెన్న రచించిన భారత ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్ర కలిగిన సమతాయోధుడు పుస్తకాన్ని సిఐడి సిఐ శివప్రసాద్ చేతుల మీదుగా సభకు పరిచయం చేశారు. ఈ సభలో అధికారులతో పాటు దళిత వర్గాల నుండి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, దళిత బహుజన రచయిత టీచర్ ఆరేకంటి భాస్కర్లు రాజ్యాంగం హక్కుల గురించి ప్రసంగించారు. న్యాయవాదులు ముగతి నర్సిరెడ్డి, విమలలు చట్టాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఎస్సీ ఎస్టీ హక్కులపైన, రాజ్యాంగంపైన 20 ప్రశ్నలతో కూడిన పరీక్షల్లో ఆకాష్, నాయబ్ సైఫుల్లా, ఆనంద్, సల్మా బాను అను విద్యార్థులు టాపర్ గా నిలిచారు. వీరికి వైష్ణవి విద్యా సంస్థల చైర్మన్ గడిగే లింగప్ప మరియు విష్ణు ప్రభుల చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకం, మొమెంటోలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన కళాశాల యాజమాన్యం గడిగే లింగప్పను సిఐడి అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉంది, వ్యక్తి గౌరవాన్ని కాపాడాలని చెప్తా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరినీ వారి యొక్క వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. ఇందును ఉద్దేశించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ లో ఎస్సీ ఎస్టీలకు, నిమ్న జాతులకు సంబంధించినటువంటి ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన, అస్పృశ్యత నిర్మూలన, కుల వివక్షత నిర్మూలన, ఆ చట్టాన్ని తీసుకువస్తూ దాన్ని పాటించే వారిని శిక్షించే చట్టం అది. అందులో మా పక్కన కూర్చుంటే మేము మైలబడిపోతాం అనేటువంటి ఫీల్ అయ్యేటువంటిది అంటరానితనం. ఒక మనిషి మాతో పాటు సమానంగా జీవిస్తే మేము మైలబడిపోతాము, లేకుంటే మేము ఎక్కువ ఎక్కడ మలినమైపోతాం అనే ఫీలింగే అంటరానితనం. ఇది మనకు తెలియకుండానే మన మధ్యలో చొచ్చబడింది. దేశంలో మనకు తెలియకుండానే చాలా వరకు ఈ అంటరానితనాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ అంటరానితనాన్ని రద్దు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు, చాలా చట్టాలు చేసినప్పటికీ మనుషులు అనే వాళ్ళు, భారతదేశంలో జీవించే పౌరులు ఎక్కువ మంది మారలేదు, పాటిస్తూనే వచ్చారు. ఈ ప్రస్తుత జనరేషన్ లో కొంతవరకు అవగాహన ఉంది, కాస్తో కూస్తో కొంచెం ముందుకెళ్తున్నాం. మనకంటే ముందున్న మా తల్లిదండ్రుల వయసున్న వాళ్ళే కానీ, ముసలి వాళ్ళే కానీ అడిగితే తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ.